హాయ్ ఫ్రెండ్, నా పేరు సతీష్. మీరు చూస్తున్నారు శ్రీహర్షితటెక్నో ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను చెప్పేది ఏమిటంటే ఫ్రెండ్స్, మనం 2020 క్యాలెండర్ని మన ఫోటోతో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనే విషయాన్ని నేను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 2020 క్యాలెండర్లో మన ఫోటో పెట్టుకొని మన ఫోటో ప్లస్ క్యాలెండర్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనే విషయాన్ని నేర్చుకుందాం ఫ్రెండ్. దీనికోసం మీరు గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. ఈ గూగుల్ ప్లే స్టోర్లో ఇక్కడ సెర్చ్ ఉంది కదా, ఈ సెర్చ్లో ఫోటోఫోనియా అని టైప్ చేయండి. ఫోటోఫోనియా అని టైప్ చేసిన తర్వాత మీరు ఎంటర్ ప్రెస్ చేసిన వెంటనే మీకైతే ఈ ఫోటోఫోనియాకి సంబంధించిన యాప్ అయితే మీకు చూపిస్తుంది ఫ్రెండ్. నేను ఆల్రెడీ దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి నాకు ఇలా చూపిస్తుంది. ఇప్పుడు మీరు ఓపెన్ అనే దాని మీద ట్యాప్ చేస్తున్నాను. నేను ట్యాప్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి, థర్డ్ ఆప్షన్ చూడండి, క్యాలెండర్ అని ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఇయర్ అడుగుతుంది, క్యాలెండర్ ఇయర్ అని అడుగుతుంది. లేదంటే మంత్ అయినా మనం పెట్టుకోవచ్చు ఫ్రెండ్. నేను ఇయర్ అని పెట్టుకున్నాను, అంటే ఈ 12 నెలలకు సంబంధించిన క్యాలెండర్ మనకైతే వచ్చేస్తుంది ఫ్రెండ్. అలా కాకుండా మనం మంత్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనం 1 మంత్ క్యాలెండర్ మాత్రమే మనకు వస్తుంది ఫ్రెండ్. ఇక్కడ ఇయర్ అని అడుగుతుంది, 2019 చూపిస్తుంది, 2020 అనేది తీసుకోండి. ఇక్కడ చూస్ ఫోటో ఉంటుంది. మనం మన క్యాలెండర్ పైన ఇక్కడ చూపిస్తుంది చూడండి ఫోటో, ఈ విధంగా పెట్టుకోవచ్చు ఫ్రెండ్. ఏ ఫోటో కావాలని సెలెక్ట్ చేసుకోమంటుంది. నేను ఇక్కడ చూస్ ఫోటో అనే దాని మీద ట్యాప్ చేశాను. ట్యాప్ చేసిన తర్వాత మనం కెమెరా నుండి తీసుకోవాలా, లేదంటే గ్యాలరీ నుండి తీసుకోవాలా, లేదా ఫేస్బుక్ నుండి తీసుకోవాలని అడుగుతుంది. నేను ఆల్రెడీ అది ఫోటో తీసి నా గ్యాలరీలో పెట్టుకున్నాను కాబట్టి ఇక్కడ చూస్ ఎగ్జిస్టింగ్ ఫోటో అని ట్యాప్ చేశాను. ట్యాప్ చేసిన వెంటనే ఇది మన గ్యాలరీలోకి తీసుకెళ్ళిపోతుంది ఫ్రెండ్. గ్యాలరీలో నాకున్న ఫొటోస్లో నేను ఒక ఫోటో అయితే నేను సెలెక్ట్ చేసుకుంటాను. దీనికి మనం కాప్స్ చేసుకోవచ్చు ఫ్రెండ్. ఈ ఫోటో ఇలా ఉంది కదా, ఇలా ఉన్నప్పుడు మనం ఓకే అనే పైన టాప్లో చూడండి ఓకే చూపిస్తుంది. ఈ ఓకే అనే దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఈ ఫోటో అయితే ఇక్కడ యాడ్ అయిపోయింది ఫ్రెండ్. ఇలా యాడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఓకే అనే బటన్ చూడండి టాప్లో రైట్ సైడ్. ఈ ఓకే అనే బటన్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన వెంటనే ఇదైతే మన క్యాలెండర్కి అయితే ఈ ఫోటో అటాచ్ అవుతుంది. ప్రాసెసింగ్లో ఉంది ఫ్రెండ్ ఇది. చూడండి ఇలా వచ్చేసింది ఫ్రెండ్. ఇది మనకు కావాలంటే మనం ఎవరికైనా షేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్. ఇక్కడ షేర్ అనే ఆప్షన్ ఉంది. మనం ఇది ఎవరికైనా షేర్ చేసుకోవచ్చు. ఒకవేళ లేదంటే దీన్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్. ఇక్కడైతే పర్మిషన్స్ అయితే అడుగుతుంది, ఎలా అని ట్యాప్ చేయండి. ద ఇమేజ్ హ్యాస్ బీన్ సేవ్డ్ అని అడుగుతుంది. ఈ ఇమేజ్ అయితే సేవ్ అయిపోయింది ఫ్రెండ్. అది ఎక్కడ సేవ్ అయిందని నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్. బ్యాక్ వచ్చేయండి. ఇక్కడ ఫైల్స్ ఉన్నాయి కదా, ఈ ఫైల్స్లోకి వెళ్ళండి. ఈ ఫైల్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇమేజెస్ ఉంది కదా, ఈ ఇమేజెస్లోకి వెళ్ళండి. ఈ ఇమేజెస్లో వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ చూడండి లాస్ట్లో నాకు చూపిస్తుంది ఫోటోఫోనియా అని. దీని మీద ట్యాప్ చేద్దాం. ట్యాప్ చేసి ఇక్కడ ఓపెన్ విత్ అని అడుగుతుంది. ఫొటోస్ అని నేను ఇచ్చాను. దిస్ టైమ్ అని ఇచ్చాను. ఇక్కడ చూడండి ఇలాగైతే మనకు వచ్చేసింది ఫ్రెండ్. మనం మన క్యాలెండర్లో 2020 క్యాలెండర్లో మన ఫోటోని అయితే ఇలా పెట్టుకోవచ్చు ఫ్రెండ్. ఓకే ఫ్రెండ్, చూశారు కదా, ఈ విధంగా మనం 2020 క్యాలెండర్ని మన ఫోటోతో ఇలా సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్. ఓకే ఫ్రెండ్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోకి సంబంధించిన కామెంట్లు ఏమైనా ఉంటే తప్పనిసరిగా నాకు తెలియజేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.